సోనియాని మోడీ జైల్లో పడేయించలా, రాహుల్ గాంధీని జైల్లో పడేయించలా, ప్రియాంక రాబర్ట్ వాద్రాని వేయించలేదు. అతను ఫిజికల్గా హెరాస్ చేయాలనుకోలేదు. కేసులు ఉంటాయి ఖచ్చితంగా, తప్పు జరిగిన తర్వాత కేసులు ఉంటాయి. బట్ నరేంద్ర మోడీది ఏ తప్పు లేకుండా జైల్లో పెట్టించాలని చూశారు. ఆయన శాశ్వతంగా దెబ్బ కొట్టాలని చూశారు. అమిత్ షాని జైల్లోనే పెట్టారు. మళ్ళీ కక్ష సాధింపుల గురించి మాట్లాడుతున్నారు. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినటువంటి ఇష్యూస్ వీటికి సంబంధించి ఈ వ్యవహారాలకు సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. కొందరు ముఖ్యమంత్రులపై, రాజకీయ నాయకులపై ఇటీవల ఐటీ ఈడీ దాడులు జరిగితే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష రాజకీయ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది అని ప్రతిపక్షాలు, మీడియా, ప్రతిపక్ష సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. అసలు కేంద్ర ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధించడం అంటే ఏంటో చూడండి. 2002లో గుజరాత్లో మత కలహాలు జరిగి 300 + 700 హిందువులు, 300, 700 ముస్లింలు చనిపోతే దేశంలోనే అవే మొదటి మత కలహాలు అన్నట్టు కింద కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు ఒక కేసు ఇంకా తేలకుండా వరుసగా మరో కేసు వేస్తూ ప్రభుత్వం తప్పు లేదు, అదుపు చేయడానికి చక్కగా చర్యలు తీసుకున్నారని గుజరాత్ హైకోర్టు చెప్పిన మళ్ళీ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ వేసి ముఖ్యమంత్రి మీద విచారణ జరపాలని తమకు అనుసరణలో పనిచేసే ఎన్జీఓలు వాడుకొని మోడీని హింసించారు. అది అసలైనటువంటి అంశం. ఇకపోతే స్వతంత్ర భారతదేశ చరిత్రలో కొన్ని వందల మత కలహాలు ఎక్కువగా కాంగ్రెస్ కేంద్రంలోని, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి. అస్సాంలో నెల్లీలో 3000 మంది, అహ్మదాబాద్లో 1500, ముజఫర్పూర్లో 1500, ఢిల్లీలో సిక్కులు 3500 మంది, ఒక్క సిక్కులు మాత్రమే చనిపోయారు. ఈ మత కలహాలు కాదు, కాంగ్రెస్ నాయకులు దగ్గరుండి జయించిన మానకాండ. ఇలా కొన్ని వేల ప్రాణాలు కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా ఉండగా జరిగిన ఏనాడు ఏ ముఖ్యమంత్రి ఇన్ని విధాలుగా విచారణ గురి చేయలేదు. సిబిఐ విచారణకు ముఖ్యమంత్రిగా మోడీ వెళ్ళినప్పుడు బంధులు కానీ, ర్యాలీలు కానీ, వందల వాహనాలు కానీ లేకుండా ఒక్కరు వెళ్ళి ఉదయం నుండి రాత్రి 9 వరకు సిబిఐ అడిగిన ప్రశ్నలకు ఒక సాధారణ పౌరుడి మాదిరిగా జవాబులు చెప్పి ఇంకా ఉంది రేపు ఉదయం మళ్ళీ రావాలని కోరితే లేదు, రేపు ఉదయం నాకు చాలా ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నాయి, ఎంత రాత్రి అయినా ఇప్పుడే పూర్తి చేయండి, నేను సహకరిస్తానని చెప్పగలిగినటువంటి రాజకీయవేత్త మోడీ. మొత్తం 9 గంటల ఏకబిగిన మోడీని సిబిఐ విచారించింది ఆ రోజు. ఇవైతే రెండోది, బెస్ట్ బేకరీ కేసులో యజమాని భార్య 2 సంవత్సరాల పాటు ఏ రకమైన కంప్లైంట్ చేయలేదు. ఆమెను బలవంతం చేసి అల్లర్లో మోడీ వల్లే తన భర్త చనిపోయడం 2 సంవత్సరాల తర్వాత కేసు వేయించారు. తీస్తా సెల్వాట్ ఎన్జిఓ ప్రభుత్వ అనుమతి లేకుండా ఏవో సమాధులు తవ్వి అవి మత కలహాలు అప్పుడు జరిగిన మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి మోడీ నీరుకుని పెడదామని ప్రయత్నించి కోర్టు ఆమెకు చివాట్లు పెట్టింది. అన్నట్టు కాంగ్రెస్ ఆమెకు పద్మశ్రీ బిరుదు, ఆమె ఎన్జిఓ కేంద్ర నిధులు ఇచ్చింది. ఇవ తెహల్కా పోర్టల్ ఎవరో ముక్కుమోహం తెలియని వాళ్ళ మీద స్టింగ్ ఆపరేషన్ చేసి మోడీయే మతకాలలో సృష్టించాడని అతని జాతి చెప్పించారు. గుజరాత్ ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్ ఆ రోజు అహ్మదాబాద్లో లేకపోయినా ముఖ్యమంత్రి మీటింగ్లో పాల్గొన్నానని, మోడీ పోలీసులను అల్లర్ట్లు ఆపకండి, జరగనియండి అని చెప్పినట్టుగా అబద్ధపు సాక్ష్యం చెప్పించారు. తర్వాత కాలంలో ఆ భట్ భార్య కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గుజరాత్ నుండి పోటీ చేసింది. ఈ సంజీవ్ భట్ తప్పుడు సాక్ష్యం చెప్పాడని సుప్రీంకోర్టు కేసు కొట్టేసి చివాట్లు పెట్టింది. ఒక లష్కరే ఉగ్రవాది సోరబుద్దీన్ని పోలీసులు ఎన్కౌంటర్లో చంపేస్తే ముఖ్యమంత్రి చంపించాడని కేసు పెట్టారు. అప్పటి హోమ్ మినిస్టర్ని జైల్లో పెట్టారు. అమిత్ షాని రాష్ట్ర బహిష్కరణ విధించారు. చనిపోయిన ఉగ్రవాది మొదట అమాయకుడని వాదించిన కాంగ్రెస్ కాదని తేలిన తర్వాత ఉగ్రవాదైన పోలీసులు పట్టుకోవాలి కానీ చంపే హక్కు ఎవరిచ్చారని కాంగ్రెస్ లాయర్లు సుప్రీంకోర్టులో వాదించారు. ఎంతమంది నక్సలైట్లు కాంగ్రెస్ హయాంలో ఆంధ్రాలో, మహారాష్ట్రలో ఎన్కౌంటర్ చేయబడ్డారు. కొందరు పోలీసు అధికారులు అయితే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరు కూడా తెచ్చుకున్నారు. ఏనాడైనా ఏ ఎన్కౌంటర్ మీద, ముఖ్యమంత్రి మీద లేదా హోంమంత్రి మీద కేసులు వేశారా? ఇకపోతే ఇస్రాట్ బహన్ జహన్ ఎన్కౌంటర్ కూడా అంతే. ఆమె ఎన్కౌంటర్లో చనిపోతే లష్కరే వెబ్సైట్లో ఆ అమ్మాయి ఫోటో పెట్టి వారు శ్రద్ధాంజలి ఘటించారు. ఆ కేసు కూడా అమ్మాయి అమాయకురాలు, ముస్లిం కాబట్టి చంపించారు అని ముఖ్యమంత్రి ఎన్కౌంటర్ చేయించారని కేసు వేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కాంగ్రెస్ లాయర్లు. ఆ ఉగ్రవాద తరపున వాదించి మోడీని, షాని జైల్లో పెట్టడానికి ప్రయత్నించారు. ఎవరో అమ్మాయి వెనకాల ఎవరో వెంటపడితే అమిత్ షా మోడీ ఆదేశానుసారం ఆ అమ్మాయి కదలికలు తెలుసుకునేందుకు అతను వెంటపడ్డాడని, ఆ సంఘటన జరిగిన 4 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ చేయని హడావిడి లేదు. సిబిఐ విచారణ కోసం సుప్రీంకోర్టులో కేసేశారు. సుప్రీంకోర్టు ఇదే కేసులో సంజీవ్ భట్ శర్మ అనే ఆఫీసర్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టించారని చివాట్లు పెట్టింది. ఇప్పుడు చెప్పండి, ప్రతిపక్ష నేతల మీద ఇన్కమ్ ట్యాక్స్ లేదా ఈడీ దాడుల కక్ష సాధింపు అనుకుంటే మోడీపై యూపీఏ సోనియా పెట్టిన కేసును, వాటి ద్వారా మోడీని మానసికంగా హింసించిన విధానం ఏమనాలి? నిజాయితీ పరుడు దేనికి భయపడడు. కోర్టు కేసులపై స్టే కూడా తెచ్చుకోడు. తన కార్యకర్తలను కేంద్ర ప్రభుత్వంపై ఉసుకొల్పడం, సిబిఐ ఎంక్వైరీ అంటూ బంధులు రాస్తారోకలు నిర్వహించడం కానీ, కొన్ని వందల వాహనాలు సిబిఐ ఆఫీస్కి ఊరేగింపు వెళ్ళడం కానీ చేయరు. అదే నిజాయితీ బలం. సరే, మోడీ నిరుకుని పెడదాం అనుకున్న వాళ్ళ సంగతి ఏమైంది? వీటిల్లో దేనిలో మోడీ ప్రమేయం లేకుండా వాళ్ళ కర్మ వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి సోనియా, రాహుల్, అహ్మద్ పటేల్, చిదంబరం. సోనియా, రాహుల్ దారుణంగా అధికారం కోల్పోయారు. 5000 కోట్ల నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఇరుక్కుని బెయిల్ మీద బయట ఉన్నారు. అహ్మద్ పటేల్ గుజరాత్లో అధికారం 20 సంవత్సరాలు వట్టిపోయింది. అల్లుడు స్టెర్లింగ్ బయోటెక్ 5000 కోట్ల ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్నాడు. పటేల్ ఏకంగా పోయాడు. చిదంబరం తన అధికార పరిధిదాటి అనుమతి ఇచ్చిన ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో విచారణ ఎదుర్కొంటూ తాను మరియు తన కొడుకు ఇద్దరు కొన్నాళ్ళు జైల్లో గడిపి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు. పొంకాలుగా మోడీకి వ్యతిరేకంగా వేసాలు రాసి పద్మశ్రీ కొట్టేసిన ఎన్డీటీవీ బర్కాదత్ రాడియా టేపులు అవినీతి ఉదంతంలో చిక్కుకుని కనుమరుగైపోయింది. తీస్తా సెత్తల్వాడ్ గుజరాత్ అల్లర్ల బాధితులకు సహాయం కోసం ప్రారంభించిన ఎన్జీఓ డబ్బులు తినేసిందని కేసు నడుస్తోంది. సుప్రీంకోర్టు పుణ్యమాని బెయిల్ మీద బెయిల్ సంపాదించింది. తెహల్కా
తేజ్పాల్ ఎవరో సహ ఉద్యోగిని లైంగికంగా వేధించాడని మీడియాలో పరువు పోగొట్టుకుని కొన్నాళ్ళు జైల్లో గడిపి 10 సంవత్సరాల కోర్టుల చుట్టూ తిరిగి చివరికి బయటపడ్డాడు. సంజీవ్ భట్ శర్మ ఆఫీసర్లు ఉద్యోగాలు పోగొట్టుకుని సుప్రీంకోర్టు చేత గట్టిగా చివాట్లు తిన్నారు. ఉద్యోగంలో ఉండగా ఒక అమాయక న్యాయవాదిని డ్రగ్స్ కేసులో ఇరికించాడు అని గత వారమే ఈ సంజీవ్ భట్ని యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అట్లాగే మరొక ఉదాహరణ, అప్పటి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మీద కేసు పెట్టి జైల్లో వేయలేదా? తన మాట వినలేదని జగన్ మీద సోనియా ప్రభుత్వం ఈ సిబిఐ ఈడీ దాడులు చేయించి 16 నెలలు జైల్లో పెట్టలేదా? ఇప్పుడు హేమంత్ సోరెన్ని, కేజ్రీని, కవితక్కని ఈడీ జైల్లో పెడితే కక్ష సాధింపు అంటున్న మేధావులు, వామపక్ష గొంతులు అప్పుడు మూగబోయే ఎందుకని? అంటే బీజేపీ ఏం చేసినా తప్పు పడతాం, కాంగ్రెస్ ఏం చేసినా వెనకేసుకొస్తామంటారా మేధావులు అంటున్నారు శాస్త్రి గారు.